వెనుకబడిన మెట్ట ప్రాంతంలో వెంటాడుతున్న డాక్టర్ల కొరత సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎంపీటీసీ కాకు విజయ, సిపిఎం మండల కార్యదర్శి ఫర్దీన్ బాషా, రైతు సంఘం నాయకులు కాకు వెంకటయ్య ఆందోళన చేపట్టారు. డాక్టర్ల కొరతతో అల్లాడుతున్న ఉదయగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ల బదిలీలను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఉదయగిరి హాస్పిటల్లో డిప్యుటేషన్ మీద పోయిన డాక్టర్లు వెంటనే జిల్లా కలెక్టర్ గారు ఉదయగిరికి పంపించి పేదలకు వైద్యం అందించాలి, చేయాలి. సంసిద్ధుల డాక్టర్లు ఉదయగిరిలో ఉంచేటట్టు అధికార యంత్రాంగం రూపం చేయాలి. సంసిద్ధులు పేద ప్రజల ఐక్యత. నేను దాని మెడికల్ ఆఫీసర్ని. ఇది స్టేట్ వైడ్ కొన్ని హాస్పిటల్కి అవసరం లేదని తీసేశారు. ఇంకా నా డ్యూటీని నెల్లూరులో వేశారు. అది ఖాళీగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఉపయోగిస్తాం. అది మొత్తము ఆ స్టేట్ వైడ్ అది కొన్ని హాస్పిటల్కి అవసరం లేదని తీసేశారు. ఆ డిపార్ట్మెంట్ తీసేసినందువల్ల నాకు ఆప్షన్స్ ఇచ్చారు. ఉదయగిరి ప్రాంతంలో నిర్మించటమైనటువంటిది ప్రభుత్వానికి, పాలకులకు చాలా ధన్యవాదాలు. మరి హాస్పిటల్ మీద లక్షలాది మంది పేద ప్రజల ప్రాణాలను కాపాడుకునేటువంటి పద్ధతిలో ఈ హాస్పిటల్ నడవాలనేటువంటిది ప్రభుత్వం, పాలకులు, ప్రజల యొక్క కోరిక కూడా. అయితే ఈ హాస్పిటల్ పరిస్థితి కోట్లాది రూపాయలతో బిల్డింగ్లు నిర్మించినప్పటికీ ఈ హాస్పిటల్ లోపల మాత్రం మొత్తం ఎక్స్రేల కాడి అంబులెన్స్ల కాడి అన్నీ చెడిపోయి ఈమెను మంచినీరు కూడా లేనటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఈ హాస్పిటల్కి ఉండబడినటువంటి డాక్టర్లని ఇతర ప్రాంతాలకు డిప్యుటేషన్ మీద పంపించి ఈ ప్రాంత ప్రజల్ని ప్రాణాలతో చెలగాటమాడటం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి ఇప్పటికైనా పాలకులు, ప్రభుత్వం, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, జిల్లా కలెక్టర్ గారు వెంటనే హాస్పిటల్ సందర్శించి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రజల ప్రాణాలతో చెలగాటాన్ని ఆపుతారని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే జరగకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం.